ఆర్టీసీ ఎండీని నాగిరెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ తరపున బీఆర్ఎస్ ప్రతినిధులు కూడా లేఖను అందజేశారు. అనంతరం ప్రభుత్వ బకాయిలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. 1,353 కోట్ల మహాలక్ష్మి పథకం బకాయిలు పెండింగ్లో ఉన్నాయని నేతలకు ఆర్టీసీ ఎండీ తెలియజేశారు. ఆర్టీసీని ప్రైవేటుకు అప్పగించే కుట్ర చేస్తున్నారా అంటూ ఈ సందర్భంగా ఎండీని కేటీఆర్ ప్రశ్నించారు. మెల్లమెల్లగా ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు, ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఉద్యోగులను తీసేయడం. డోంట్ థింక్ యూ డోంట్ నో. That's what I'm saying. Maybe you don't know, but looks like it's a conspiracy. ఇప్పుడు కారు ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు, దీనికి నష్టాలు ఉన్నాయి. రీబస్ పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. ఏమైతుంది నెక్స్ట్? అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ ద్వంద్వంగా రాసియండి. మరి లేదు ప్రైవేటైజ్ చేయమని రాసియండి. మరి మీరు చెప్తారు కదా లేదని రాసియండి. నేను లేదు చేయండి అట్లా చెప్పండి. మీరు చెయ్యమని ఎట్లా అంటారు? మీకేం తెలుసు? మరి మీకు తెలియనప్పుడు తెలియదనండి, అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం అది. ఈ రోజు వరకు మా ముందని చెప్పింది కానీ నేను అర్థం చేసుకున్న అటువంటి ఆలోచన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు 2,000 బస్సులు మనకి ఇస్తామన్నారు.